నేను చెప్పేది మీరు నమ్మట్లేదు కదా? నాతో పాటు రూమ్కి రండి, మీకు ప్రూఫ్ చూపిస్తాను. వీణా, ఏం జరిగిందమ్మా? నా తల కింద పెట్టుకునే దిండు పైన ఆ లిక్విడ్ డ్రాప్స్ పడ్డాయి. చూపిస్తాను రండి. శ్రీ, అన్నయ్య, అన్నయ్య, ఏమైంది అన్నయ్య? రే, అందరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం లేదు, నువ్వు రెస్ట్ తీసుకో. ఏం లేదు, నువ్వేం కంగారు పడు. ఓకే రండి. ఏంటమ్మా వీణా, ఒకడొచ్చాడు, అటాక్ చేశాడు, ఏవో లిక్విడ్ డ్రాప్స్ పడ్డాయన్నావు. నిజమే అయి ఉండొచ్చని వచ్చి చూస్తే దీని మీద ఏ డ్రాప్స్ లేవు, ఏ మరక కూడా లేదు. మరేం లేదమ్మా, నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. నీకు జరిగిందే తలుచుకుని చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావు. అవును వీణా, అందువల్లే నీకు ఇలాంటి డ్రీమ్స్ వస్తున్నట్టున్నాయి. జరిగిందేదో జరిగింది. నువ్వింకా దాని గురించి ఆలోచిస్తే ఎలా చెప్పు? అంతా మర్చిపో. ప్రూఫ్స్ అన్నావు, ఏది ఒకటి కనపడదే. నువ్వింకా ఎక్కడైనా దాచావా, లేదంటే మమ్మల్ని వెధవలు చేయడానికి తీసుకొచ్చావా? నువ్వు ఇలాంటి భయాలేం పెట్టుకోకమ్మా వీణా. ఒకవేళ నిజంగా నీ మీద ఎవడైనా అటాక్ చేయాలనుకుంటే ముందు నన్ను, రిషిని, శ్రీని, మీ అత్తయ్యని అందరినీ దాటుకుని రావాలి. అంత ధైర్యం ఎవడుకుంటుంది చెప్పు? నాకు తప్ప. నీ లక్ బాగుండి బ్రతికిపోయావే. నీ చావు జస్ట్ పోస్ట్ పోన్ అయిందంతే. నువ్వు చావడం మాత్రం పక్కా. ఇల్యూజన్లో నీకు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అనిపిస్తుంది. అది మైండ్కి సంబంధించింది. సో డాక్టర్ అయితేనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు. మెంటల్గా ఎక్కువ అలసిపోయినా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ సమస్యలాగే కనిపిస్తుంది. అవి వస్తున్నాయో నువ్వు కావాలని తెస్తున్నావో అర్థం కావట్లా. ఈవిడ గారు ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం అలాంటిది. ఇలాంటివే జరుగుతాయి. ఇంకా ముందు ముందు ఏమేం చూడాల్సి వస్తుందో ఏంటో. భాగ్యం, అనుకోకుండా జరిగే వాటికి వీణకి ముడి పెడతావేంటి? తను ఎలాంటి పరిస్థితుల్లో నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చిందో, మానసికంగా తను ఎంతగా అలిసిపోయి ఉంటుందో ఒక్క క్షణమైనా ఆలోచించావా? పార్వతి భాగ్యంకున్న డౌట్స్ గురించి చెప్పింది, అంతేగాని వీణ ఉన్న పరిస్థితి గురించి తనకు తెలియక కాదు. అవునరా అన్నయ్య, కీడించి మేలించాలని అంటారు కదా పార్వతి. అదే నేను చేశాను పార్వతి. అత్తయ్య, ప్రాక్టికల్గా ఆలోచిస్తే వీణకొచ్చింది పీడకలే. పాపం ఇంకా పూర్తిగా కోలుకున్నట్లేదు. అందుకే ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. వీణ, లేనిపోని ఊహించుకునే ఆరోగ్యం పాడు చేసుకోకు. చూసావా వీణ, నువ్వొచ్చింది రామరాజ్యంలో కాదు, రావణ రాజ్యంలోకి. ఇక్కడ సేఫ్టీ ఉండదు. ఓన్లీ నిన్ను ఎలా అడ్డు తొలగించుకోవాలి అనే ప్లాన్లే ఉంటాయి. నువ్వెంత త్వరగా చేస్తే అంత త్వరగా వేటాగిపోతుంది. ఇంట్లో వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు రిలాక్స్డ్గా ఉండాలంటే నువ్వు వెకేట్ చేయాల్సిందే. ఇంకో ఆప్షన్ లేదు. బెటర్ ఒకసారి డాక్టర్కి చూపించడం మంచిది. అవునవును, ఎంత కాస్ట్లీ ట్రీట్మెంట్ అని ఇప్పిద్దాం. మళ్ళీ వీణకి ఇలాంటివి ఫ్యూచర్లో రాకుండా ఉండాలి. మా ఫ్రెండ్కి కూడా ఇంచుమించు ఇలాంటివే జరిగాయి మావయ్య.
తనకి ట్రీట్మెంట్ ఇప్పించాక నార్మల్ అయిపోయింది. సో వీణకు కూడా తప్పకుండా నయమవుతుందని నాకు అనిపిస్తుంది. వేద, బాగా చెప్పావు. వీలు చూసుకొని వెళ్దాంలే. పార్వతి, వీణలు పడుకోబెట్టు. నా మొహం మండా, మళ్ళీ ఎప్పుడు నిద్ర పడుతుందో ఏంటో. ఈసారి ఎవడైనా కల్లో అటాక్ చేస్తే బయటికి వినపడకుండా అరువమ్మా. పద. అమ్మ వీణ, నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోమ్మా. నీకేమీ కాదు, మేమంతా ఉన్నాం కదా. నీకు ఏ ఆపద రానివ్వం. నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. పోనీ నీకు తోడుగా నేను కూడా ఇక్కడే పడుకోనా? పర్లేదత్తయ్య, మీరు మీ గదికెళ్ళి పడుకోండి. సరే. వీణ, నీకొచ్చింది పీడకల కాదు, చావు. చావు నీ దగ్గరికి వచ్చి హాయి చెప్పి వెళ్ళింది. నా పరువుకి, రిషి క్యారెక్టర్కి మచ్చ తెచ్చిన నిన్ను బతికి పట్ట కట్టనివ్వను. నువ్వెంత, నీ బతుకెంత? డబ్బులు మొహాన పాడిస్తే కళ్ళకద్దుకుని తీసుకుని వెళ్లాల్సింది పోయి ఇక్కడే ఉండాలని చూస్తావా? ఆశ పడ్డంలో తప్పులేదు, కానీ ఏదైనా అందుకోవాలంటే దానికి అర్హత ఉండాలి. అది నీకు లేదు. అందుకే నీకు చావు గుణపాఠం చెప్పాలని అటాక్ చేయించాను. ఏంటండి ఇక్కడే ఆగిపోయారు? వీణ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది పార్వతి. తను ఇలాగే ఆలోచిస్తూ ఉంటే తన ఆరోగ్యం ఏం కావాలి? తను ఏమైపోతుంది? వాళ్ళ అమ్మా నాన్న ఉండుంటే వీణ పరిస్థితి చూసి ఎంతగా బాధపడేవాళ్ళు కదా. దాని రాత అలా ఉందండి. అయినా తనకి మనం ఉన్నాం కదా, తనకి ఏ లోటు రాకుండా చూసుకుందాం. అయ్యో పార్వతి, నువ్వు చెప్పాలా? తప్పకుండా. జాగ్రత్త వీణ, నువ్వేం భయపడకు, సరేనా? ఖచ్చితంగా నా పైన జరిగింది మర్డర్ అటెంప్టే. అసలు ఇంతలోనే తల్లిదండ్రులు ఎవరు మార్చారు? నన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? నాకుంది వీణ. నా లైఫ్ని నా నుంచి దూరం చేశావు. బయట తలెత్తుకోలేక చస్తున్నాను. కింగ్లా ఉండేవాణ్ణి, ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేసేవాణ్ణి. కానీ నాతో రకరకాలుగా నటించేలా చేసావు వీణ. నిద్రలేని రాత్రులు గడిపేలా చేశావు. నీకెలా నిద్ర పట్టనిస్తాను వీణ? నీ కంట్లో రక్త కన్నీరే రావాలి. తెప్పిస్తా, తప్పకుండా తెప్పిస్తా. నాది గ్యారంటీ.